సో హాయ్ ఎవ్రీవన్, ఓటింగ్ పోల్స్ యూస్ చేసుకుందాం. మనము ఈరోజు మనకి థర్స్డే ఇంకా కొద్ది టైమే ఉంది మనకి, ఫ్రైడే 12 o'clock వరకు ఓటింగ్ పోల్స్ ఏం జరగబోతుంది అండ్ 1 day ఓన్లీ లెఫ్ట్. ఈ 2 daysలో ఏం జరగబోతుంది ఈరోజు రేపు ఓటింగ్ పోల్ మాట్లాడుకుందాం. అండ్ కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి ఈసారి డిమాండ్ పవన్ ఉన్నాడు అండ్ మోస్ట్లీ ఈసారి సెలబ్రిటీస్ ఓవర్ అవుట్ అయిపోతారు అని మోస్ట్లీ ఎక్స్పెక్ట్ చేస్తాం. ప్లీజ్ డూ కమెంట్. అండ్ ఈసారి మనకి ఓటింగ్ పోల్లో దగ్గర 9 members ఉన్నారు. సంజన ఉంది, రీతు ఉంది, సృష్టి ఉంది, సుమన్ శెట్టి ఉంది, ఇమాన్యుల్, తనుజ ఉంది అండ్ ఫ్లోరా అండ్ రాము రాథోడ్, డిమాండ్ పవన్. ఇలా దాంట్లో ఈ 9 members ఏం జరగబోతుంది చూద్దాం. అండ్ అన్అఫీషియల్ ఓటింగ్ ఎట్లా జరుగుతుంది అండ్ ఈ ఓటింగ్ మ్యానిపులేట్ కావచ్చు, బట్ రిజల్ట్స్ ఏముంది ప్రస్తుతానికి అన్అఫీషియల్లో కూడా ఏం నడుస్తుందో మాట్లాడుకుందాం. తనుజ గౌడ ఫస్ట్ పొజిషన్లో ఉంది, సుమన్ శెట్టి సెకండ్ పొజిషన్లో. సుమన్ శెట్టి జర నార్మల్గా చూస్తే క్యాజువల్గా జర ఇన్నోసెంట్ చాలా ఎక్కువ అనిపిస్తుంది. ఇంకా ఆయనకి టైం తీసుకుంటాడు అనుకుంటా టు గెట్ బ్యాక్ సెట్. బట్ నాగార్జున డెఫినెట్లీ వేసుకుంటాడు సుమన్ శెట్టి ఇంకెన్ని రోజులని. తనుజ గౌడ ఏదో ఒకటి చేస్తుంది, కాఫీ పౌడర్ లాగా ఫస్ట్ డే నుంచి కాఫీ పౌడర్, నాకు కాఫీ కావాలా అని చెప్పి మళ్ళీ జర మిక్స్డ్ ఎమోషన్ ఫీలింగ్స్ ఉన్నాయి తనుజ గౌడకి. ఇమాన్యుల్ కామెడీ చేస్తుండు, బాగానే స్క్రీన్ స్పేస్ కనిపిస్తుంది. సో తనుజ గౌడ, ఇమాన్యుల్ స్క్రీన్ పైన బాగానే కనిపిస్తుండ్రు. అండ్ కమింగ్ టు ద డిమాండ్ పవన్ కూడా స్లోలీ వస్తుండు ఫ్లోలా. ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడము, స్టార్టింగ్ అసలుకి నా మాట్లాడతాడా గమ్మున ఉంటుండే ఇదే అనుకున్నా, బట్ ఏదో ఒకటి మాట్లాడుతుండు బై ఆడి వరకు. సంజన అయితే డెఫినెట్లీ పోదనిపిస్తుంది ప్రస్తుతానికి, ఎందుకంటే ఒక గుడ్డుతోటి మొత్తము మనకి ఈసారి బిగ్ బాస్ 9 దాన్ని ఒకటేసి ఒక హైప్ తీసుకుపోయింది. ఈమె కొట్లాటలు పెట్టి సైలెంట్గా కూర్చొని అందరు కొట్లాడుతున్నట్టు. సో ఈమె కూడా పోదనిపిస్తుంది. రాము రాథోడ్ అయితే సైలెంట్గా ఉండు. ఇన్ కేస్ ఇట్లానే రాము రాథోడ్ ఉంటే చూడాలి ఏం జరగబోతుందో. బట్ రాము రాథోడ్కి చాలా యూజ్ ఉన్నారు ఓటింగ్ చేయడానికి, ఎందుకంటే ఆయన అంత ఫేమస్గా సాంగ్ పోతూనే ఉంది. అండ్ కమింగ్ టు రీతు చౌదరి కూడా ఇంత ఫాస్ట్ పోయేలాగా అనిపిస్తుంది. సో హయ్యెస్ట్ ఛాన్స్ మనకి ఫ్లోరా అండ్ సృష్టి వర్మ, వీళ్ళిద్దరికి హయ్యెస్ట్ ఛాన్స్ ఉంది ఈ వీక్. లేకపోతే ఈ వీక్ మీరు దాంట్లో ఒకరు ఎలిమినేట్ గారు, టేక్ ఏ 1 week బ్రేక్ అని మనం తీసుకొని వచ్చి చేస్తారా. యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఇవి గైస్ అప్డేట్స్ అబౌట్ ద ఓటింగ్ ఆన్ థర్స్డే మనకి 11th September. సో మీరేమనుకుంటున్నారు ఈసారి ఓవర్ బాగా కంటెంట్ ఇస్తున్నారు, ఓవర్ బాగా కంటెంట్ ఇస్తలేదు? సో ఈ లిస్ట్లో మనం చూస్తే మనకి మోస్ట్లీ ఫ్లోరా అయిన ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటుంది, తనుజ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటుంది, సంజన కూడా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటుంది, రీతు చౌదరి కూడా. బట్ సృష్టి, సుమన్ శెట్టి అసలుకి ఎందుకున్నారో అన్నట్టు అనిపిస్తుంది షోలో. ఏదో ఆడిడ ఆర్గ్యుమెంట్స్ పెడితే పక్కకు నిలబడి ఇట్లా చూస్తారు కదా, అట్లా చూస్తున్నారు వీళ్ళు. సో చూసాం ఏం జరగబోతుందో. సో ఇవి గైస్ అప్డేట్స్. మోస్ట్లీ సృష్టి పోయేటట్టే అనిపిస్తుంది ఈ లెవెల్లో ఉంటే ఇన్ దిస్. అండ్ ఫ్లోరా కూడా చూడాలా, సుమన్ శెట్టి కూడా చూడాలి. ఈ అన్అఫీషియల్ ఓటింగ్స్ అన్ని పక్కకు పెడితే ఇట్లా మోస్ట్లీ కోర్ బిగ్ బాస్ ఆడియన్స్ ఉంటారు కదా, టువర్డ్స్ దెమ్. చూద్దాం ఏం జరగబోతుందో. మీరేం అనుకుంటున్నారు వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చి మాట్లాడండి. అండ్ ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ప్లీజ్.